సమాజానికి బేషరతుగా జగన్మోహన్ రెడ్డితో సహా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్, డకాయిట్ గ్యాంగ్, గజ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి జాతికి, హిందూ జాతికి అని చెప్పి నేను టీటీడీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎంతో మంది హిందూ దేవుళ్ళని, హిందూ భక్తుల్ని కించపరిచే విధంగా ఈరోజు గత 5 ఏళ్లలో హిందువుల మీద దాడి కూడా జరిగింది. దానికి అనుగుణంగా అందులో ఒక భాగం కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి ఏదైతే ఉందో డే 1 నుంచి అవన్నీ కూడా మొత్తం వైలేషన్. టెండర్ ఇచ్చినప్పటి నుంచి మీ దగ్గర ఉండొచ్చు చార్జ్షీట్లో, టెండర్లో ఏమి ఇచ్చారు, అన్ని వైలేషన్స్. నామ్స్ ఏదైతే ఉండాలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అవన్నీ కూడా చేంజ్ చేసి పడేశారు. ఎందుకు చేశారు? ఎవరికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరు వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేయటం జరిగింది. ఇది సిగ్గుచేటు. మళ్ళీ సామర్థ్యం లేని డైరీ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఆర్డర్స్ ఇవ్వటం, సుమారు 60 లక్షల కిలోలు వాళ్ళ దగ్గర నుంచి కొనటం, సుమారు 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ నెయ్యిని కొన్నారు. అది గతంలో ఎన్డీడీబీ వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారించి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్ట్ బేసిస్ చేసుకొని ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, కొంతమంది సాధువులు కానీ వాళ్ళందరూ కూడా దీని మీద స్పందించటం జరిగింది. దీన్ని వదిలేసి మాకు క్లీన్ చిట్ వచ్చింది, దాంట్లో యానిమల్ ఫ్లాట్ లేదు, అది లేదు, ఇది లేదు అని బుకాయించడం వాళ్ళందరికీ సిగ్గుచేటు.